వేణు చెప్పింది విన్న శ్రావణి మనసులో తీవ్రంగా కలవరపడింది. అప్పటి వరకు పద్మావతి ఇంట్లో గడిపిన మధుర క్షణాలు తాలూకు ఆనందం ఆవిరైపోయింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి మంచం మీద వాలిపోయి కరువు తీరా ఏడుద్దామా అనుకుంది. మరునాటి ఉదయం శ్రావణి పద్మావతి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. పద్మావతి అమ్మగారు శ్రావణికి చీర కొనుక్కోమని డబ్బులిచ్చారు. వాళ్ళ నాన్నగారు హిందీ పాటలు వింటూ ఉండు, చాలా బాగుంటాయని చెప్పారు. అలాగే అరటిగెల, జామకాయలు తమ తోటలోవి ఇచ్చి పంపారు. అక్కడి నుంచి బయలుదేరుతుంటే శ్రావణికి దుఃఖం రెట్టింపయింది. అందుకు ఒక కారణం అక్కడ నుంచి బయలుదేరిపోవడం, రెండో కారణం వేణు ఇంటి దగ్గర తమ పెళ్లికి అభ్యంతరం చెప్పడం. బయలుదేరినప్పుడు సంతోషంగా అనిపించిన ప్రయాణం ఇప్పుడు విసుగు తెప్పించింది. ఇల్లు చేరాక తల్లితో వేణుమాధవ్ ఇంటి దగ్గర పరిస్థితుల గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న మీనాక్షమ్మ, ప్రేమ పెళ్లిల వ్యవహారం ఇలానే ఉంటుంది. మీరు ప్రేమించేసుకోగాని ఇంటి దగ్గర పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేసేస్తారా ఏమిటి? నీవేం బాధపడకు, పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. మీ నాన్నను వెళ్ళి మాట్లాడమంటాను అని ఓదార్చింది. విషయం తెలుసుకున్న రాఘవరావు గారు మరిక ఆలస్యం చేయకూడదనుకున్నారు. వేణు తండ్రిని కలవడానికి జగ్గయ్యపేట వెళ్లారు. వేణు ఇంటి దగ్గర వాళ్ళు వీళ్లను బాగానే పలకరించి లోనికి ఆహ్వానించారు. ఆదివారం కావడంతో రామచంద్రరావు గారు, వేణు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వేణు రాఘవరావు గారు వచ్చిన పని చెప్పి, పిల్లలు ఇష్టపడ్డారు, మీరు అంగీకరిస్తే వారి వివాహం జరిపిద్దాం. కట్నకానుకలు ఏం కావాలో అడగండి అన్నారు. అందుకు రామచంద్రరావు గారు, వాళ్ళు ఇష్టపడ్డాక వాటి గురించి అంత పట్టింపు లేదు అన్నారు. ఆయన పెద్ద మనసు రాఘవరావు గారు గ్రహించారు. వేణు తల్లి మాత్రం లేని నవ్వు ముఖానికి పులుముకుంది. అది రాఘవరావు గారు, సీతారాం గమనించారు. విషయం తెలిసి వేణు తాతయ్య వచ్చాడు. అతన్ని రామచంద్రరావు గారు పక్కకు తీసుకుని వెళ్ళి ఏదో చెప్పారు. అతను వచ్చి, జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి ఘనంగా చేయండి అని మాత్రం అన్నాడు. తప్పకుండా అని రాఘవరావు గారు చేతులు జోడించారు. కొంచెం సేపు మాట్లాడుకున్నాక రామచంద్రరావు గారు, పెళ్లి వలన వాళ్ళ చదువులు పాడవడం ఎందుకు, ప్రస్తుతానికి నిశ్చయతాంబూలాలు తీసుకుందాం, చదువు తర్వాత పెళ్లి చేద్దాం అన్నారు. రాఘవరావు గారు సంతోషంగా మా అభిప్రాయము అదే అని చెప్పారు. రామచంద్రరావు గారు నిశ్చయతాంబూలాలకు ముహూర్తం బాధ్యత రాఘవరావు గారికి అప్పచెప్పారు. భోజనం చేయమంటే రాఘవరావు గారు సున్నితంగా త్రోసిపుచ్చారు. వేణు ముఖంలోని సంతోషం ఆయన గమనించారు. వేణు తల్లి తాతయ్య ఎదురు చెప్పకపోవడానికి కారణం తండ్రి కొడుకు అని రాఘవరావు గారు అర్థం చేసుకున్నారు. ఆయన వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని సంతోషంగా వరంగల్ బయలుదేరిపోయారు. ఆయన ఇల్లు చేరేటప్పటికి అందరూ ఆయన చెప్పే కబురు కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కాళ్ళు కడుక్కుని లోనికి వచ్చి, శ్రావణి, కంగ్రాచులేషన్స్ అన్నారు. అంతే. శ్రావణి ఆనందానికి అవధులు లేవు. ఇంటిల్లిపాది రాఘవరావు గారు తెచ్చిన మిఠాయిలు ఒకరినొకరు తినిపించుకున్నారు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. రాఘవరావు గారు అక్కడ సంగతులు పోసగుచ్చినట్లు చెప్పారు. శ్రావణి అడగలేక ఆయన కనిపించారా అని అడిగింది. రాఘవరావు గారు కూతురు వంక మురిపెంగా చూస్తూ, మీ వారి ముఖము నీ ముఖంలానే వెలిగిపోయిందమ్మా అన్నారు. ఆ మాటకి శ్రావణి అందంగా సిగ్గుపడింది. భార్గవ అక్కతో, మొత్తానికి సాధించావు అన్నాడు. శ్రావణి సంతోషంతో తమ్ముడు బొగ్గు ముద్దాడింది. శ్రావణి వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉండడానా కరెంటు రాలేదు. అందుకే రాత్రిపూట దీపాలు వెలిగించేవారు. శ్రావణి చదువుకోవడం, వేణుకి ఉత్తరాలు వ్రాయడం ఆ దీపం వెలుగులోని. తండ్రి తమ పెళ్లికి వేణు తల్లిదండ్రులు ఒప్పుకున్న సంగతి చెప్పగానే ఆ రాత్రి శ్రావణి వేణుకు 5-6 పేజీలు ఉత్తరం రాసింది. అది పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 2 గంటలైంది. ఆ ఉత్తరంలో తమ పెళ్లి కుదరడం తనకు ఎంతో సంతోషంగా ఉందో వివరించింది. ఉత్తరం పూర్తి చేసి కలత నిద్రపోయింది. నిద్రలో అందమైన కలలు వచ్చాయి. మరుసటి రోజు కాలేజీకి వెళ్లి స్నేహితురాలుగా తమ పెళ్లికి వేణు వాళ్ళు అంగీకరించిన విషయం చెప్పింది. అంతే. ఒక్కసారిగా స్నేహితురాలందరూ పెద్దగా అరిచి తమ సంతోషం వ్యక్తీకరించారు. తరువాత శ్రావణిని పార్టీ అడిగారు. ఆ సాయంత్రం శ్రావణి వాళ్ళందరినీ సినిమాకు తీసుకువెళ్ళి ఇంటర్వెల్లో గోల్డ్ స్పా డ్రింక్స్ ఇప్పించింది. వారం గడిచింది. రాఘవరావు గారు నిశ్చయతాంబూలాలకు ముహూర్తం పెట్టించడానికి ఆ ఊరిలో పేరు మోసిన సిద్ధాంతి గారి దగ్గరకు వెళ్లారు. ఆయనతో రాఘవరావు గారికి మంచి పరిచయం ఉంది. వెళ్ళేటప్పుడు పిల్లలిద్దరి జాతకాలు తీసుకువెళ్లారు. సిద్ధాంతి గారు రాఘవరావు గారు వెళ్ళగాని కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. రాఘవరావు గారు తను వచ్చిన పని చెప్పి పిల్లల జాతకాలిచ్చారు. అవి 1-2 సార్లు పరిశీలించిన సిద్ధాంతి గారు రాఘవరావు గారి వైపు కొద్ది ఇబ్బందిగా చూసి జాతకాలు వివరం చెప్పారు. అది విన్న రాఘవరావు గారి ముఖంలో రంగులు మారాయి. రాఘవరావు గారు సిద్ధాంతి గారితో మా ఇంటి దగ్గర కూడా మాట్లాడి మరలా మిమ్మల్ని కలుస్తానని ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇల్లు చేరారు.
ఆయన పెట్టించుకు వచ్చిన ముహూర్తం కోసం ఇంటి దగ్గర మీనాక్షమ్మ ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో శ్రావణి లేదు, కాలేజీకి వెళ్ళింది. భర్త ముఖం కల తప్పి ఉండడం గమనించిన మీనాక్షమ్మ ఏదో తేడా జరిగిందని అర్థం చేసుకుంది. అందుకే ముందు ఫ్యాన్ క్రింద కూర్చోండి, కాఫీ పెట్టుకువస్తాను, తర్వాత విషయం చెబుతురు గాని అని వంటగదిలోకి వెళ్ళి చల్లటి మంచినీళ్లు తెచ్చి భర్తకు అందించింది. కాఫీ త్రాగిన తర్వాత రాఘవరావు గారు భార్యతో సిద్ధాంతి గారు పెళ్లి సమయంలో పెద్ద ఉపద్రవం ముంచుకు వచ్చిందని జాతకాలు చూసి చెప్పారు. శాంతి జరిపిద్దామన్నారు అని మెల్లగా చెప్పారు. అది విన్న మీనాక్షమ్మకు నోటమాట రాలేదు. మెల్లగా తేరుకుని ఎటువంటి ఉపద్రవమో అడగలేకపోయారా అన్నది. అడిగాను, కానీ అది ఏ రూపాన వస్తుందో చెప్పలేం అన్నారు అని వివరించారాయన. భర్త ముఖం ఎందుకు కల తప్పిందో ఆమెకు బోధపడింది. అయితే ఇప్పుడేం చేద్దాం అని అడిగిందామె. నీతో చర్చించి ఏ విషయం చెప్తాను అని వచ్చేశాను అన్నారాయన. కొద్దిసేపు ఆలోచించిన మీనాక్షమ్మ ఈ విషయంలో సీతారాం సలహా తీసుకోండి అని సూచించింది. ఆ సలహా రాఘవరావు గారికి నచ్చింది. ఆ సాయంత్రం అతను సీతారాంతో టెలిఫోన్లో మాట్లాడారు. విషయం తెలుసుకున్న సీతారాం ఆలోచించి, ముందు ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టించు, పెళ్లికు చాలా సమయం ఉంది కాబట్టి శాంతి జరిపిద్దాం, సరిపోతుంది. ఈ విషయం మగ పెళ్లివారి దగ్గర ప్రస్తావించవద్దు అని సలహా ఇచ్చాడు. అతను సిద్ధాంతి గారు చెప్పిన మాటే చెప్పడంతో రాఘవరావు గారికి ధైర్యం వచ్చింది. భార్యాభర్తలు ఈ విషయం తెలిస్తే శ్రావణి బెంగపడుతుందని చెప్పలేదు. రాఘవరావు గారు సిద్ధాంతిని గారిని కలిసి ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టండి, తరువాత శాంతి జరిపిద్దాం అన్నారు. అందుకాయన మంచిది, తప్పక ప్రయోజనం సిద్ధిస్తుంది అని ఎంగేజ్మెంట్కు ముహూర్తం నిర్ణయించారు. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శ్రావణి ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసుకుని సంతోషంతో పొంగిపోయింది. తన ప్రేమను, భావావేశాన్ని వేణుతో ఉత్తర రూపంలో పంచుకుంది. ఆమెకు ప్రేమించిన వాడితో పెళ్లి కుదిరిందని తెలిసిన పోస్ట్ మ్యాన్, ఇక నీకు నా బిట్ నెంబర్తో పనేముందమ్మా, నేరుగా ఇంటికే ఉత్తరాలు తెప్పించుకో అని జోక్ చేశాడు. అందుకు శ్రావణి, లేదు శివయ్య, మా ప్రేమకు వారధివి నీవు, అదెప్పటికీ అలానే ఉంటుంది అన్నది. మంచిది తల్లి అని సంతోషపడ్డాడు శివయ్య. ఎప్పటిలానే శ్రావణికి వేణు దగ్గర నుంచి ఆలస్యంగా ఉత్తరం వచ్చింది. అందులో, నేను నీ అంత బాగా ఉత్తరాలు వ్రాయలేను, పైగా బాగా నెమ్మది, అయితే మాత్రం నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది అని వ్రాసాడు. ఆ ఉత్తరంలోని అక్షరాలు స్మృశిస్తూ ఆ మాత్రం దానికి సంతోషపడింది శ్రావణి. ఎంగేజ్మెంట్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ శ్రావణి హృదయ స్పందన పెరగసాగింది. ఊపిరి సలపని ఆలోచనలు ఆమె అంతరంగంలో అలుముకున్నాయి. ఎంగేజ్మెంట్ కార్యక్రమం శ్రావణి అమ్మమ్మ ఊరిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ఊరు ఆడపిల్లవారికి, మగపిల్లాడి వారికి అందుబాటులో ఉండడం వలన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ముహూర్తం సాయంత్రం సమయం కాబట్టి ఇరుపక్షాల వారు కారులో ఆ ఊరు చేరారు. శ్రావణి ఫ్రెండ్స్ కొందరు, వేణు ఫ్రెండ్స్ కొందరు బస్సుల్లో అక్కడికి చేరారు. అక్కడ పండగ వాతావరణం అలముకుంది. ఆ ఇంటి దగ్గర పూల మొక్కలు ఎక్కువ, మల్లెలు, కనకాంబరాలు మరీ ఎక్కువ. వేణు మేనకోడలు రమ్య మల్లెలు, కనకాంబరాలు పెద్ద మాల కట్టి తెచ్చి శ్రావణికిచ్చి జడలో పెట్టుకోమంది. ఆమెకు ఎప్పుడూ అంత పెద్ద మాల జడలో పెట్టుకోవడం అలవాటు లేదు. అందుకే చిన్నది తుంచుకొని జడలో పెట్టుకుంది. అందుకు ఆ అమ్మాయి ముఖం ముడుచుకుంది. అది గమనించిన శ్రావణి ఇష్టం లేకపోయినా ఆ మాల జడలో తురుముకుంది. రమ్య ముఖం విచ్చుకుంది. అందరూ కూడా ఆ మాల బాగుంది అని మెచ్చుకున్నారు. శ్రావణి ఒక గదిలో, వేణు ఒక గదిలో ఫ్రెండ్స్తో ఉన్నారు. వేణు ఫ్రెండ్స్ శ్రావణి దగ్గరకు వెళదామని గొడవ, శ్రావణి ఫ్రెండ్స్ వేణు దగ్గరకు వెళదామని గొడవ. వాళ్ళిద్దరూ మాత్రం అలా బాగుండదు, వద్దు అని వారించారు. శ్రావణి హృదయం అతనికి చేరువుగా కూర్చునే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. ఆ సమయం వచ్చింది. పీటలు వేసి ఇద్దరిని కూర్చోబెట్టారు. పురోహితుడు మంత్రాలు చదివాడు. ఆడపిల్లవారు వేణుకు, మగపిల్లివారు శ్రావణికి బట్టలు పెట్టారు. ఇద్దరు దండలు మార్చుకున్నారు. వచ్చిన వారు అక్షంతలు వేశారు. కార్యక్రమం సింపుల్గా జరిగినా స్నేహితులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అందరూ విద్యార్థులే కావడంతో ఆ సరదాని వేరుగా ఉంది. శ్రావణి మాత్రం పెళ్ళైపోయినట్లే సంబరపడింది. పీటల మీద ప్రక్కన కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు సోకిన అతని స్పర్శ ఆమెకు గిలగింతలు పెట్టింది. రాత్రికి మగపిల్లి వాళ్ళు బయలుదేరిపోయారు. వెళ్లే ముందు వేణు అమ్మగారు కొడుకును, శ్రావణిని ఒక గదిలో ప్రక్కపక్కన కూర్చోబెట్టి మాట్లాడుకోమంది. అంతమంది మధ్య మాటలు శ్రావణికి సిగ్గనిపించింది. వేణు కూడా తల ప్రక్కకు తిప్పుకున్నాడు. ఫ్రెండ్స్ మాట్లాడుకోమని అల్లరి చేశారు. వాళ్ళు మాట్లాడుకోకపోయేసరికి వీళ్ళు ఎదురెదురుగా మాట్లాడుకోరు, ఉత్తరాల ద్వారానే మాట్లాడుకుంటారని జోకులు పీల్చారు. వేణు వెళ్ళిపోతుంటే శ్రావణికి కన్నీరాగలేదు. సర్వస్వం కోల్పోయిన దానిలా కంటనీరు పెట్టుకుంది. అది గమనించిన వేణుకు చాలా బాధ అనిపించింది.
ఇంకా పెళ్లి కాకపోయినా తొలి వలపు వియోగం ఎలా ఉంటుందో శ్రావణికి వేణుకు బోధపడింది. తెల్లవారిన తర్వాత తమ ఊరు బయలుదేరాలి అని రాఘవరావు గారు అనుకున్నారు. భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా టెలిఫోన్ మోగింది. శ్రావణికి ఎందుకో ఆ ఫోన్ వేణు దగ్గర నుంచి అనిపించింది. పరుగున వెళ్ళి ఫోన్ తీసి హలో అంది. అటు నుంచి రామచంద్రరావు గారు, అమ్మా శ్రావణి, మా కారుకు యాక్సిడెంట్ అయింది అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఫోన్ కట్ అయింది.